నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా అత్తయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఆవిడ ఫోన్ కట్ చేస్తున్నారు. ఈ ఇంటి అత్తగారయ్యుండి వాళ్ళు అలా చేస్తుంటే మీరేమీ అనుకుండా చూస్తూ ఊరుకున్నారా? మాది తప్పు లేనప్పుడు నేను ఊరుకోక ఏం చేయను? మీ అమ్మ ఆడుతుంది నాటకం అని నాకు అర్థమైంది. కానీ అలా ఎందుకు ఆడుతుందో కనిపెడతాను. పాలు తాగారు కదా సార్, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. సరే, నేను జస్ట్ 2 hours మాత్రమే పడుకుంటాను. ఆ తర్వాత నన్ను లేపాలా? ఈ వస్తువులన్నీ జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా చూసుకుంటాను సార్, మీరు వెళ్ళి పడుకోండి. ఎవరో మీరు? సార్ ఎవరో మీరు? సార్ ఎవరో మీరు? రక్తం! ఒక్క నిమిషం ఆగు. అనవసరంగా నా వల్ల దెబ్బ తగిలింది. ఏం కాలేదు సార్, చిన్న దెబ్బే కదా.
వాళ్ళ వల్లే ఈ దెబ్బ తగిలిందని ఫీల్ అయ్యావా? నాకు నేనే తలని నేల కొట్టుకున్నా. ఈ దెబ్బతో నా మీద నీకు నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే నీతో నాకు చాలా అవసరం ఉంది. నగేష్, వాళ్ళు నేను కొట్టిరు కాబట్టి సరిపోయింది. అదే నేను ఏ కత్తితోనూ పొడుచుంటే? మీరు చెప్పిన పని కోసం నేను చచ్చిపోవడానికైనా రెడీ సార్. మీరు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. అది కరెక్ట్గా చేసే ప్రాసెస్లో నేను చచ్చిపోవడానికైనా రెడీ సార్. నగేష్, నువ్వు ఇంత సిన్సియర్ అని అనుకోలేదు. యు ఆర్ రియల్లీ గ్రేట్ నగేష్. మీరు వెళ్ళి పడుకోండి సార్. ఇక ఏ రౌడీ ఇటువైపు రాడు. పర్లేదు నగేష్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. వెళ్ళు. ఇదే నీ కూతురుంటున్న హాస్టల్. ఇదిగో ఈ డబ్బులు తీసుకుని బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి మనూరు వెళ్ళిపో. అదేంటి నేనొక్కదాన్ని ఊరెళ్ళటం ఏంటి? నువ్వు నా కూతురు మొహం చూడడానికి అర్హురాలు కాదు, అందుకే నేను పంపిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? నోర్మోయ్! నా కూతురు ఆ ఇంటికి కోడలు అవ్వడానికి, ఇప్పుడు ఆ ఇంటి నుండి హాస్టల్ రావడానికి నువ్వే కారణం. అన్నిటికీ మూలం నువ్వు. ఏ మొహం పెట్టుకుని నా కూతుర్ని చూస్తావు? సిగ్గనేది లేదా నీకు? ముందు ఇక్కడి నుంచి పో, మనూరికెళ్ళిపో. ఎవరు కావాలండి? నేను అమూల్య ఫాదర్ని. అమూల్యుంటే పిలుస్తావా? ఒక్క నిమిషం ఉండండి, పిలుస్తాను. అమూల్య, కింద మీ నాన్న నీకోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు. ఇదేంటి, నాన్న హాస్టల్కి రావడం ఏంటి? అంటే నేను హాస్టల్లో ఉంటున్న విషయం నాన్నకు తెలిసిపోయిందా? పార్థు గారింటికి వెళ్ళుంటారా? అంతా తెలిసిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి అబద్ధం చెప్పి వాళ్ళని మోసం చేయడం కరెక్ట్ కాదు. నాన్నకు కూడా జరిగిందంతా చెప్పేయాలి. నాన్న, ఎలా ఉన్నావు తల్లి? బానే ఉన్నాను నాన్న. నువ్వెలా ఉన్నావు? నేను అస్సలు బాలేనమ్మా. నిన్న నేను మీ పిన్ని కలిసి మీ అత్తగారింటికెళ్ళాం. మాకు విషయం అంతా తెలిసింది. నాన్న, అసలు జరిగింది ఏంటంటే? వద్దమ్మా, నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో పార్థుని పెళ్లి చేసుకున్నావో మీ అత్తయ్య అంతా చెప్పింది.
పార్దు అన్నపూర్ణ గారు కలిసి నీకు అన్యాయం చేశారనుకుని వాళ్లతో గొడవ పడ్డానికి వెళ్ళాను. కాని వెళ్ళాక తెలిసింది వాళ్ళిద్దరూ నీకు ఎంత న్యాయం చేశారో అర్థమైంది. ఏ తండ్రైనా తన కూతురుకు గొప్పింటి కోడలై చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటే చూడాలనుకుంటాడు. నేను అదే అనుకున్నాను. కాని మీ పెళ్లి వెనక ఇంత కథ ఉందని నాకిప్పుడే తెలిసిందమ్మా. నీకు ఇన్ని ఇబ్బందులు రావడానికి కారణం నేనేనమ్మా. నన్ను క్షమించమ్మా. లేదు నాన్న, మీరే నన్ను క్షమించాలి. ఒకప్పుడు నేను ఎక్కడో మీకు అనాథగా దొరికాను. అప్పుడు మీరు నన్ను అనాథాశ్రమంలో చేర్పించకుండా మీ ఇంటికి తీసుకెళ్లి మీ కూతురుతో పాటు నన్ను మీ సొంత బిడ్డలా చూసుకున్నారు. నన్నంత ప్రేమగా చూసుకున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను నాన్న? నా వల్ల మీరక్కడ పడుతున్న కష్టాలు చూడలేకే నేనిక్కడికి వచ్చాను నాన్న. నీలా చేసినందుకు మీ మనసు నొచ్చుకుంటే నన్ను క్షమించండి నాన్న. అమ్మా అమూల్య, నా గురించి ఆలోచించి నువ్విలా చేశావు కాని తరువాత నీ పరిస్థితి ఏంటన్నది నువ్వు ఆలోచించలేదా? ఇప్పుడు నీ జీవితం ఏంటి? మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు నాన్న. పార్థుగారు నాకు డైవర్స్ ఇచ్చినంత మాత్రాన నన్ను వదిలేయరు. ఆయనే నా జీవితానికి ఒక మార్గం చూపిస్తారు. అంత మంచి మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. త్వరలో నేను నా కాళ్ల మీద నిలబడగలనన్న నమ్మకం నాకుంది. నువ్వు చెప్పేది బానే ఉందమ్మా, కానీ ఎందుకో గుండెల్లో ఏదో తెలియని చిన్న భయం. నాన్న, కూతురికి ఇలాంటి పరిస్థితి వస్తే ఏ తండ్రికైనా ఇలానే ఉంటుంది. కానీ ఒక్క విషయం అడుగుతాను, చెప్తారా? మీ కూతురు మీద మీకు నమ్మకం ఉందా? ఉందమ్మా. నువ్వు ఎన్ని కష్టాలనైనా నెగ్గుకు రాగలవన్న నమ్మకం నాకుంది. చాలు నాన్న, ఆ మాట చాలు. జీవితంలో నా లక్ష్యం ఒక్కటే, నా స్వయం కృషితో నేను ఉన్నత స్థితికి చేరుకోవడమే. సరేనమ్మా, కానీ జాగ్రత్త. నేనిక వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి నాన్న. లావణ్యని అడిగానని చెప్పండి. అలాగేనమ్మా.
అసలు అమ్మ బిహేవియర్ ఏంటో అర్థం కావడం లేదా? అన్ని విషయాలు తెలిసి కూడా ఇంత సైలెంట్గా ఎందుకుంది? పైగా నిన్న అమూల్య వాళ్ళ పిన్ని నాన్నలతో మాట్లాడిన విధానం చూశాక చాలా ఆశ్చర్యం వేసింది. అమూల్య కేవలం 4 రోజులు కనిపించలేదనే అమ్మ బెంగ పెట్టుకుని మంచాన పడింది. కాని ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి, ఆ డైవర్స్ గురించి తెలిసాక కూడా టీకిటీసీగా ఎలా ఉండగలుగుతుంది? మరేం పర్లేదు అమూల్య, నువ్వు ధైర్యంగా ఈ హాస్టల్లోనే ఉండు. అసలు అత్తయ్య గారు ఇలా చేయడం ఏంటి? ఇంతకీ ఆవిడ ఏ ఉద్దేశంతో అలా అన్నారు? అత్తయ్య గారు నిజంగా కన్విన్స్ అయ్యి నన్ను పార్థు గారిని అర్థం చేసుకున్నారా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అమూల్య. నిన్ను అంతగా ప్రేమించే మీ అత్తయ్య నిన్ను అంత తేలిగ్గా ఎలా వదిలేసిందా అని. అవునండి సరోజ గారు, మొన్నటి వరకు అత్తయ్య గారికి ఎలా చెప్పాలా, ఆవిడ్ని ఎలా మేనేజ్ చేయాలా అని నేను పార్థు గారు తెగ టెన్షన్ పడేవాళ్ళం. తీరా నిజం తెలిసాక అత్తయ్య గారి ప్రవర్తన చూసి ఎందుకిలా చేస్తున్నారని ఇప్పుడు టెన్షన్ పడుతున్నాం. ఒరే పార్థు, ఇదిగో ఈ కాఫీ తీసుకో. వద్దమ్మా, నాకిప్పుడేం తాగాలని లేదు. అదేం కుదరదు, ముందు ఈ కాఫీ తాగు. పార్థు, మర్చిపోయాను, ఇంతకు ముందు నీకొక లెటర్ వచ్చింది. నాకు లెటర్ వచ్చిందా? ఉండు తీసుకొస్తా. నువ్వు అమూల్య డైవర్స్ కి అప్లై చేశారు కదా, దాని గురించి మీ ఇద్దరిని రేపు కోర్టులో అటెండ్ అవ్వమని నోటీస్ పంపించారు. అయ్యయ్యో, మెల్లిగా తాగరా. ఏంటిది? ఈ విషయం విన్న తర్వాత కూడా అమ్మలో ఎలాంటి ఫీలింగ్ లేదు. ఆ రోజు అత్తయ్య గారు హాస్టల్ దగ్గరికి రావడం కొంచెం లేట్ అయి ఉంటే. అమ్మా పోస్ట్. నేను వెళ్ళి తీసుకొని వస్తాను. అమూల్య గారంటే మీరేనా? పైనున్నారు. అలాగా, ఇదిగోండి, ఇక్కడ సైన్ పెట్టండి మేడం. ఎవరికి సరోజ గారు ఆ లెటర్? నీకే వచ్చింది అమూల్య. నాకా? నీకు కోర్టు నుండి నోటీస్ వచ్చింది. నిన్ను రేపు కోర్టులో అటెండ్ అవ్వమని వచ్చింది. డైవోర్స్ విషయం మీద రేపు నువ్వు పార్థు అక్కడ ఉండాలంట. ఏంటమూల్య, ఏదో ఆలోచిస్తున్నావు?
ఏం లేదు సరోజ గారు, రేపు కోర్టుకు అత్తయ్య గారు కూడా వస్తే ఆవిడికి ఎలా ఎదురుపడాలని ఆలోచిస్తున్నాను. ఏంటమ్మా అమూల్య, ఉదయాన్నే ఎక్కడికి బయలుదేరావు? నేను చెప్తాను మేడం. అమూల్య కోర్టుకు వెళ్తుంది. తన డైవోర్స్ విషయంలో భార్యాభర్తని ఈరోజు కోర్టులో అటెండ్ అవ్వమని నిన్న కోర్టు నోటీస్ వచ్చింది. చూడమ్మా అమూల్య, ఎవరైనా నా ఎదురు చాలా మంచిదంటారు. ఈరోజు నేను నీకెదురొస్తానమ్మా. నీకు తప్పకుండా మంచే జరుగుతుంది. అదేంటి మేడం అలా అంటున్నారు? ఇప్పుడు అమూల్య వెళ్లేది ఏ శుభకార్యానికో కాదు, తన భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి వెళ్తుంది. నాకు తెలుసు సరోజ, ఇప్పుడు జరిగేది మంచి కార్యక్రమో కాదో నాకు తెలీదు. కానీ అమూల్యకు మాత్రం మంచే జరగాలని నేను ఎదురొస్తున్నాను. రామ్మా. అత్తయ్య గారు బాగున్నారా? అత్తయ్యగారు అని ఎందుకులేమ్మా, ఎలాగూ విడాకులు తీసుకొని పందం తెప్పుకుంటున్నావు కదా,